హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వీరించిస్ రైటింగ్స్. ప్రేమ సంఘర్షణ సీజన్ 2 ఇంకొద్ది రోజుల్లో స్టోరీ అయితే ఎండ్కొచ్చేపోతుందండి. మరి మీకు ఎలాంటి స్టోరీ కావాలో నెక్స్ట్ నాకు కమెంట్ చేయండి. అలాగే ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఈరోజు స్టోరీ ప్రేమ సంఘర్షణ ఎపిసోడ్ 49. ఇంకా మీరిద్దరూ మీకు మీరుగా కలుసుకున్నట్టే. అది కాక నా చెల్లేమో 3 నెలలు ఉదయ్తో మాట్లాడను అంది. కానీ ఈలోపు ఒకవేళ పొరపాటున అది కనుక ఉదయ్కి మెసేజ్ చేస్తే అంతే సంగతులు. అందుకే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దానికి నిజం తెలిస్తే బెటర్ మను అని అన్నాడు జితేంద్ర. అయ్యయ్యో లేదు జిత్తు, సంధ్యలో మార్పు మొదలయ్యింది. తనే చెప్పింది ఉదయ్ని మర్చిపోయాను అని. కానీ నాతో లైఫ్ షేర్ చేసుకోవడానికి తనకి టైం ఇస్తే బాగుంటుంది కదా అని నా మనసుకి అనిపించింది అని అన్నాడు మనోహర్. మనోహర్ వాళ్ళ పోలీస్ టీం అరేంజ్ చేసిన ట్రైనింగ్లో ఉన్న పోలీస్ ఆఫీసర్ పృథ్వీని కలవడానికి మనోహర్కి ఫోన్ చేశాడు అడ్రస్ కోసం. ఈలోపు మనోహర్, జితేంద్ర ఒక్క నిమిషం, చిన్న కాల్ వస్తుంది మాట్లాడి చెప్తాను అని కాల్ లిఫ్ట్ చేసి మనోహర్ తనకి అడ్రస్ చెప్పి వెంటనే పృథ్వీకి ఫోన్ చేసి, పృథ్వీ, ఆ ఆఫీసర్ మీ ఇంటికి వస్తాడు కాసేపట్లో, కొంచెం నువ్వు అలర్ట్గా ఉండు అని చెప్పాడు. ఈలోపు పృథ్వీ చిరాగ్గా సరే అని అంటూ ఉండగా జితేంద్ర ఫోన్ అందుకుని, ఎందుకురా అంత చిరాకు పడుతున్నావు? ఇప్పుడు ఏదో నీ మీద బరువు బాధ్యతలు పెట్టేసినట్టు. అయినా పృథ్వీ, ఇదంతా లోక కళ్యాణం కోసమే అనుకోపోని అని అన్నాడు. ఒకసారి ఆ సంధ్య మనోహర్ల పెళ్లి చేసినందుకే ఇదిగో ఇప్పుడు నన్ను ఈ లోక కళ్యాణం నా ప్లేస్లో నువ్వు ఉండాల్సింది. అప్పుడు నీకు తెలుద్దు జిత్తు. సర్లే, ఇంకేం చేస్తా, ఉంటా. ఆ వచ్చే పోలీస్ ఆఫీసర్ ఎవరో ఏంటో, సర్లే బాయ్ బాయ్ అని జిత్తుకి ఇంకా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఫోన్ పెట్టేశాడు పృథ్వీ. పృథ్వీ ఫోన్ పెట్టేసిన కొన్ని నిమిషాలకి పృథ్వీ వాళ్ళ ఇంటి కాలింగ్ బెల్ మోగింది. పృథ్వీ డోర్ తీసి వచ్చిన ఆఫీసర్ని చూసి నువ్వా అని షాక్ అయ్యాడు. రే అరవింద్, నువ్వేంట్రా, నువ్వేనా ఏంటి ఆఫీసర్వి అని అడిగాడు పృథ్వీ. అవునన్నయ్య, అది నేనే అని చెప్పాడు అరవింద్. అబ్బా, నువ్వా? దేవుడున్నాడురా, దేవుడున్నాడు. వచ్చేవాడు ఎలా ఉంటాడో ఏంటో అని చాలా కంగారు పడుతున్నా. దేవుడు నిజంగా నా కోసమే నిన్ను పంపాడు. సరే ఉండు, నీకు మీ వదినని పరిచయం చేస్తాను అని. వర్ష ఇట్రా, అర్జెంటుగా ఇక్కడికి రా అని పిలిచాడు. ఏంటి పృథ్వీ అంటూ కిచెన్లో నుండి వచ్చింది వర్ష. పృథ్వీ అరవింద్ని వర్షకి చూపించి, వర్ష తినే ఆ ట్రైనింగ్లో ఉన్న పోలీస్ ఆఫీసర్, అలాగే మనోహర్ వాళ్ళ మిషన్కి నాతో పాటు ఉండే పోలీస్ ఆఫీసర్ తినే అని చెప్పాడు వర్షకి. ఓహో అవునా పృథ్వీ, హాయ్. మీరు ఇక్కడ ఉన్న 2 రోజులు అస్సలేమీ మొహమాట పడకండి అని చెప్పింది వర్ష. అరే వర్ష, ఏంటి ఈయనెవరో పరాయాయంలా మాట్లాడుతున్నావు? నువ్వు తినని గుర్తుపట్టలేదా ఏంటి అని అడిగాడు పృథ్వీ. ఎవరితను లేదు అన్నట్లుగా పృథ్వీ వైపు చూసి సైగ చేసి ఎవరు అని నెమ్మదిగా అడిగింది. మెల్లగా పృథ్వీకి మాత్రమే వినపడేలాగా. అయ్యో పిచ్చిదానా అని పృథ్వీ ఆన్సర్ చెప్పేలోపు, నేను మేఘనా అక్క వాళ్ళ తమ్ముణ్ణి. నువ్వు నన్ను ఆకాష్ బావ గారి వాళ్ళ తాతయ్య షష్ఠపూర్తి చూసావు కదా. అంతే, అక్కకి పెళ్ళికి అప్పటికి నేను ట్రైనింగ్కి వెళ్ళిపోయాను. అందుకే పెళ్ళిలో కూడా నేను లేకపోవడంతో నువ్వు నన్ను గుర్తుపట్టలేదు అక్క అని అన్నాడు అరవింద్. అయ్యయ్యో అవునా అరవింద్, నువ్వా? సారీ, నిజంగా నేను గుర్తుపట్టలేదు. ఎవరో అనుకున్నాను. పైగా పోలీస్ కటింగ్లో ఉన్నావు కదా, నిజంగా ఎవరో అనుకున్నాను. అయినా ఈ విషయం మ్యాగీకి తెలుసా అని అడిగింది వర్ష. అరవింద్ని చూశాకనే కదా నాకు ఇప్పుడు తెలిసింది, ఇంకా మ్యాగీకి ఏం తెలుస్తుంది అని అన్నాడు పృథ్వీ. అవునవును, అదే నిజమే. అయితే వెంటనే మ్యాగీకి ఫోన్ చేసి ఈ విషయం చెప్తాను, తను కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది అని అంది వర్ష.
నన్ను హాఫ్ బ్రెయిన్ గాడిని అంటావు కదా, నాది కాదే, నీదే హాఫ్ బ్రెయిన్. అయినా అరవింద్ ఏమైనా ఇక్కడికి ఫంక్షన్ గురించి వచ్చాడా, మ్యాగీకి ఫోన్ చేసి మీ తమ్ముడొచ్చాడు అని నువ్వు చెప్పడానికి మ్యాగీ ఏమైనా నీకులాగా హాఫ్ బ్రెయిన్ అనుకున్నావా? ఇప్పటికే మ్యాగీకి అంతా అర్థమై ఉంటుంది. పైగా ఆకాష్ సడన్గా రాజమండ్రి ఎందుకు తీసుకువెళ్ళావు నీ అని ఈ పాటికి పాపం ఆకాష్ బుర్ర తినే ఉంటుంది. ఆకాష్ ఈ ఆపరేషన్ గురించి చెప్పే ఉంటాడు తను ఆల్రెడీ. ఈ పాటికి కంగారు పడుతూ కూడా ఉండి ఉంటుంది. మళ్ళీ ఎందుకు చెప్పడం చెప్పు? ఏకంగా 2 రోజుల తర్వాత మనమే రాజమండ్రి వెళ్తాం కదా, అప్పుడు ఇంకా ఏ ప్రాబ్లం లేకుండా అదే పెద్ద సర్ప్రైజ్ అవుతుంది. అప్పుడు చెప్దాం, ఇప్పుడే కంగారు ఎందుకు, ఏమొద్దు అని అన్నాడు పృథ్వీ. అవునవును, ఇన్నాళ్ళకి నువ్వు చెప్పింది కూడా కరెక్టే, పర్లేదు. నీకు ఈ మధ్యన బ్రెయిన్ బాగానే పనిచేస్తుంది. అంతా ఏమనుకున్నావు, నా వంటల మహిమ అని అనుకుంటూ నవ్వుకుంటూ నెమ్మదిగా వంటగదిలోకి వెళ్ళిపోయింది వర్ష. ఏంటో అరవింద్, ఈ భార్యలో మనం పొగిడినా పొగడకపోయినా వాళ్ళకి వాళ్ళే పొగిడేసుకుంటూ ఉంటారు. వాళ్ళ వంట గురించి సర్లే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని అన్నాడు పృథ్వీ. సరే పృథ్వీ అని అరవింద్ లోపలికి వెళ్ళాడు. ఈలోపు ఇక్కడ మను వాళ్ళ ఇంటి దగ్గర లేఖని చూడటానికి ఆర్ఎంపీ డాక్టర్ వాసు తన వైఫ్తో కలిసి జితేంద్ర వాళ్ళ ఇంటికి వచ్చి తలుపులు కొట్టాడు. జితేంద్ర వెళ్ళి డోర్ తీసి వాసుతో పాటు వాళ్ళ ఆవిడ పవిత్రని కూడా చూసి, ఏంటి మీరు ఈరోజు డ్యూటీకి వెళ్ళలేదా? అయినా ఈ మధ్య మీ ఆవిడని కూడా తీసుకుని వస్తున్నావా ఏంటి, నీతో పాటు ఆవిడ డ్యూటీ మానిపించేసి అని అడిగాడు జితేంద్ర వాసుని. లేదు జితేంద్ర, ఇటువైపు ఏదో ఫంక్షన్ ఉంటే బయలుదేరాము. ఈలోపు నీ ఫోన్ విని ఇంటికి వెళ్ళి కిట్ తెచ్చుకుని ఇంకిద్దరం కలిసి ఇలా వచ్చేసాము. చెల్లెలి ఫ్రెండ్కి ట్రీట్మెంట్ అయ్యాక మళ్ళీ మేము ఫంక్షన్కి వెళ్తాం అని చెప్పి వాసు వాళ్ళ వైఫ్ లేఖ దగ్గరికి వచ్చారు. ఆర్ఎంపీ డాక్టర్ వాసు లేఖకి టెంపరేచర్ చెక్ చేసి ఇంజెక్షన్ ఇచ్చి, కొంచెం రెస్ట్ తీసుకోమ్మా, కొంచెం టెంపరేచర్ ఎక్కువగా ఉంది, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి జితేంద్ర వాళ్ళ అమ్మ నాన్నలతో వాసు అతని భార్య పవిత్ర మాట్లాడుతూ ఉండగా ఈలోపు అక్కడికి వస్తున్న మనోహర్ని చూసి షాక్ అయ్యి మనోహర్కి సెల్యూట్ చేయబోతుంటే మనోహర్ చేతితో కళ్ళతో వద్దు వద్దు ప్లీజ్ తర్వాత మాట్లాడుకుందాం అని సైగ చేశాడు. మనోహర్ వద్దు అని సైగ చేయడంతో వాసు పవిత్ర ఇద్దరు కూడా ఆగిపోయారు, ఏమీ మాట్లాడకుండా. సంధ్య వాళ్ళ నాన్నగారు వాసు పవిత్రలకి మనోహర్ని, ఈ అబ్బాయి మా అల్లుడమ్మ, సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు, చాలా మంచివాడు, ఈ మధ్యనే పాపకి బాబుకి ఒకే రోజు పెళ్లి చేశాం అని చెప్పి పరిచయం చేశారు. ఓహో అవునా అండి, బాగున్నావా అన్నయ్య అని అడిగింది పవిత్ర. సంధ్యతో సహా ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూశారు పవిత్రని. ఏంటి అన్నయ్య అంటుంది, పవిత్ర గారు మీకు మనోహర్ ముందే తెలుసా అని పవిత్రని అడిగింది సంధ్య. తెలుసండి, ఈయన నాకెందుకు తెలీదు, దేవుడిచ్చిన అన్నయ్య నాకు మనోహర్ అని చెప్పింది పవిత్ర. అవునా, ఎలా అయినా మీకు ఎలా పరిచయం, ఒకరికొకరు ఎప్పుడు కలుసుకున్నారు అని అడిగింది సంధ్య. పవిత్ర చెప్పేలోపు మనోహర్ వీళ్ళకి ఒకసారి యాక్సిడెంట్ అయినప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేసి వీళ్ళ కండిషన్ బాగాలేదు, బ్లడ్ అవసరమవుతుంది అంటే అప్పుడు వీళ్ళని అక్కడ అడ్మిట్ చేసి బ్లడ్ ఇచ్చాను అని చెప్పాడు మనోహర్. వాసు పవిత్ర కొంచెం సేపు సంధ్య వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి, సరే సంధ్య మీ ఫ్రెండ్ హెల్త్ జాగ్రత్త అని వాసు, సరే మనో అన్నయ్య వెళ్ళొస్తాను అని పవిత్ర మనోకి ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి, ఇంకా మేము వెళ్తాము ఫంక్షన్కి టైం అయింది అని చెప్పారు. పవిత్ర వాసులతో గేట్ వరకు వెళ్ళారు జితేంద్ర మనోహర్. ఇటు వైజాగ్లో ఉన్న పృథ్వీ అరవింద్ ఇద్దరూ కూడా ఫ్రెష్ అయ్యి వాళ్ళు వెళ్ళాల్సిన ప్లేస్కి ఆన్ డ్యూటీలో ఇద్దరు వెళ్ళారు. పృథ్వీ లోపలికి వెళ్ళడానికి ఆలోచిస్తుంటే అరవింద్ పృథ్వీతో, అయ్య బాబోయ్ ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావు, ఏం భయం లేదు పృథ్వీ అన్నారా, వెళ్దాం అని అన్నాడు. మనం ఏమన్నా సినిమా థియేటర్లోకి సినిమా చూడటానికి వెళ్తున్నామా ఏంటి, అంత కామెడీగా క్యాజువల్గా ఏదో సినిమా థియేటర్లోకి వెళ్తున్నట్టు రా అని అంటున్నావు.
ఇక్కడ అసలే తడిచిపోతుంది. ఏదో సినిమా చూడడానికి వెళ్తున్నట్టు రా అంటున్నావు. నాకు ఎంత భయంగా ఉందో తెలుసా? అయినా ఆనందంగా ఆరాటంగా వెళ్ళడానికి అదేమన్నా కొత్త సినిమానా అని అన్నాడు పృథ్వీ. అరవింద్ చిన్నగా నవ్వాడు పృథ్వీ మాటలకి. అరే నీకు నవ్వు వస్తుందా అరవింద్? బాగా నవ్వు నవ్వు. ఈ జిమ్ లోపలికి వెళ్ళాక మనకు నవ్వే అవకాశం ఎలానో ఉండదు. నీకు తెలీదు, ఇందులో ఈ జిమ్లో నాకు ఒక బెస్ట్ అనుభవం ఉంది తెలుసా అని అన్నాడు పృథ్వీ. సరే ఏం కాదు, ముందు వెళ్దాం రా అని అంటూ పృథ్వీ చేయి పట్టుకొని పృథ్వీని వాళ్ళ ఆఫీస్ పక్కనే ఉండే జిమ్లోకి తీసుకుని వెళ్తాడు అరవింద్. ఈలోపు పృథ్వీ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళే ముందు అరవింద్ పృథ్వీతో బీ స్ట్రాంగ్ పృథ్వీ అన్న, ఒక్క 2 days నువ్వు కోఆపరేట్ చేస్తే ఒక పెద్ద ప్రాబ్లంకి సొల్యూషన్ ఇచ్చిన వాడివి అవుతావు అన్న. నువ్వు మాత్రం నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఎక్కడా కోల్పోకు అని ధైర్యం చెప్పాడు అరవింద్. నీ మట్టుకు నువ్వు సై సినిమాలో రాజీవ్ కనకాల మోటివేషన్ స్పీచ్ ఇచ్చినట్టు చెప్పేశావు. లోపలికి వెళ్ళాక నా బతుకు రగ్బీ బాల్ అయిపోతుందిరా, నీకు తెలియదురా సామి అని అరవింద్తో అంటూనే డోర్ పూర్తిగా తీసి లోపలికి వెళ్ళారు అరవింద్ పృథ్వీ. అంతే, పృథ్వీ లోపలికి వెళ్ళగానే ఇంతకుముందు పృథ్వీ కోసం ఫ్లాట్కి వచ్చిన అతను పృథ్వీని గుర్తుపట్టి వెంటనే పృథ్వీ దగ్గరికి వచ్చి కళ్ళల్లో ఆనందంతో నువ్వు నువ్వు నా కోసమే వచ్చావు కదా, నిజంగా ఎన్ని రోజులైందో నిన్ను చూసి అని అన్నాడు అతను. పృథ్వీ లోపల బిక్కుమంటూ భయపడుతూనే అతని భుజం మీద చెయ్యి వేసి, అవును నేను నీకోసమే వచ్చాను అని కొంచెం వాయిస్ మార్చి మాట్లాడుతున్నారు. మరి నీ పేరేంటి అని భుజాన్ని నొక్కుతూ అడిగాడు. అవతలి అతను ఇంకా పృథ్వీ చేష్టలకి ఆనందంతో పరవశించిపోయి, నా పేరు ప్రమోద్, మరి నీ పేరు అని అడిగాడు పృథ్వీ బుగ్గపై వేలితో రాస్తూ. పృథ్వీ అరవింద్ వైపు సైగ చేసి, కొంచెం మేనేజ్ చేయరా అని అన్నాడు. అరవింద్ చిన్నగా నవ్వి, సరే చేస్తాను అని తల ఊపి, తన పేరు పార్థు, నా పేరు కృష్ణ అని అన్నాడు ప్రమోద్ బుగ్గ మీద గిల్లి. ఓ ఇతనెవరు పార్థు అని అడిగాడు ప్రమోద్. ఇతను నా బెస్ట్ ఫ్రెండ్, మన పార్టీనే, వీడు కూడా చాలా మంచివాడు అని అన్నాడు పృథ్వీ. ఇంతలో జిమ్లో అందరూ వీళ్ళ చుట్టూ మూగేయగా పృథ్వీకి వణుకులో వెన్నులు భయం వేసేస్తుంది. కానీ ధైర్యంగా అలా నుంచున్నాడు. ఈలోపు వాళ్ళందరూ మూగి, ప్రమోద్ ఇతను అతనే కదా, నువ్వు ఇతని కోసం వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళావు అతనే కదా అని అడిగాడు పృథ్వీ చుట్టూ మూగిన గుంపులో ఒకడు. అవునవును తిన కోసమే నేను ఆ రోజు వెళ్ళాను, తిన పేరు పార్థు, నా కోసం వచ్చాడు అని చెప్పాడు ప్రమోద్. అవునా, ఆ రోజు ఏమైపోయావు బాస్, జిమ్కి వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోయావు. మా వాడు నీ మీద ఎంత బెంగ పెట్టుకున్నాడు తెలుసా, నీ కోసం నీ వెనకాలే వచ్చాడు అని అడిగాడు గుంపులో అతను. మరి ఇలాంటి వాళ్ళ దగ్గర చిక్కుకున్న అరవింద్ పృథ్వీ నిజాన్ని బయటపెట్టి ఆ సంజయ్ ఉదయ్ల గుట్టు బయటపెట్టగలుగుతారా? మరింత ఇంట్రెస్టింగ్గా ఉండబోయే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు, రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే. ఎపిసోడ్ ఎలా అనిపిస్తుందో నాకు కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎపిసోడ్ ఎలా అనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి. మా ఛానల్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.